నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఆంధ్ర రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది. 25,000 కేజీల, గ్రాములు కాదు, కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, భూములు ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. సిబిఐ ఎంక్వైరీది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను, మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోత్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకు అమ్మారని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. ఇదా ప్రజాపాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఆ రోజు 15 కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను, రుజువులతో రిపోర్టు చేశాను. ఈవీఎంలు మార్చుతుంటే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే సత్తా నా ఒక్కడికే ఉందని 100కి 60% ఇక్కడున్న ఛానల్ సర్వేలో పాలన రావాలి, పాలన మారాలి అని కోరుకుంటున్నారు. 100,000 మంది, ఇప్పటికి దాదాపు 3,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరపుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు 3 సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్, మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు. వద్దండి, వరంగల్ టైం లేదు అంటే, లేదు సార్ సర్వేలు చేశాను, మిమ్మల్ని 10కి 6 కోరుకుంటున్నారు, నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది, 3 సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. స్టార్ క్యాంపెయినర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా, ఆంధ్రులు కూడా మిమ్మల్నే కోరుకుంటున్నారు. కనుక యువకులారా వినండి, తల్లిదండ్రులారా వినండి. మీకు అవినీతి కావాలా, అప్పులు కావాలా, సర్వనాశనం అవ్వాలా, దరిద్రం కావాలా, ఋషికొండలో కొండలోని కొండలు కావాలా, కుటుంబ పాలన కావాలా, లేదా ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం కావాలా? అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి కేజీ టు పీజీ ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చి రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకుందని కోర్టులో రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది, తెల్లదనం ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే
అవి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు. మార్చి 14ని మీడియా మిత్రులు 1-2 ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్ చేయరే. ఆంధ్రాని, తెలంగాణని, ఇండియాని కాపాడగల సత్తా ఎక్కడెక్కడ ఏ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది పేరుతో సహా నేను ఆర్గ్యూ చేసి ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఎఫ్సిఆర్ఓకి ఆర్డర్స్ వేశారు. మరలా ఇది 3వ ఆర్డర్. ఎందుకు వారు తెల్లదనం 8,000 కోట్లు ఇస్తుంటే మీరు స్టీల్ ప్లాంట్ని అమ్మవలసిన పనేటని ఈరోజు మరలా నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను. మరలా ఆర్డర్స్ అయ్యాయి. మరలా ఫైనల్ ఆర్డర్స్ ఒక కేసులో మంగళవారం, ఒక కేసులో బుధవారం. కనుక ఆంధ్రులారా, తెలంగాణ తెలుగు ప్రజలారా, మన 15 కోట్ల తెలుగు సత్తా యునైటెడ్గా చూపించడానికి నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి 60-70 గెలిచినా, మనం 30-40 గెలిచినా, కేజ్రీవాల్ 32తో ఎలా సీఎం అయ్యాడో, కుమారస్వామి 24తో 220 ఎలా సీఎం అయ్యాడో, విశాఖపట్నం నన్ను ఎంపీగా గెలిపించండి. కనీసం 100 సీట్లు. మీరు 5 లక్షల కోట్లు తెచ్చి నాకు ఇస్తారా అవకాశం? డొనేట్ చేసిన ప్రూఫ్, ట్రాక్ రికార్డు విత్ ఎవిడెన్స్ నాకు ఇస్తారా అవకాశం? 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడికి ఇస్తారా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? మూర్ఖులు తప్ప, అవినీతి పరులు తప్ప, డ్రగ్స్ వాడుతున్న వారు తప్ప, బుర్రలేనోళ్ళు తప్ప, ప్యాకేజ్ స్టార్లు తప్ప ఇప్పుడున్న ఈ 2 వైసీపీ టీడీపీ పార్టీల్ని ఇంకెవరు కోరుకోరు. బుద్ధిన్న వారందరూ 7569441275కి మీరు మా కోర్ కమిటీ లీడర్స్కి కాల్ చేయండి. అర్జెంటుగా మీ రెజమీని వాట్సాప్లో వారికి పంపండి. CEO కలకపోతే రేపు వచ్చి పప్పు తీసేస్తానా? అప్పుడు ఆ CEO కలిశాడు. వీళ్ళ బతుకుకి వీళ్ళంతా 5 లక్షల రూపాయలు శాలరీ కాలేదు. 5 లక్షల కోట్లు డొనేట్ చేశా. నన్ను కలడానికి బలుపా వీళ్ళకి? ధర్నాలు చేయాలా? 4 చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ నన్ను కలిశారు. ఇప్పుడున్న రాజీవ్ కుమార్ రెస్పెక్టబుల్గా, అంతకుముందున్న అరోరా, ఇంతకుముందున్న 3 ఈ లోకల్ వాళ్ళకి ఏం పోయి కాలం? సీఎం ఏం చెప్తే చేస్తారు వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ కూడా సీఎంఏ రూల్ చేస్తున్నాడా? టీడీపీ ప్రకటించిన ఎంపీ స్థానాల్లో తెలంగాణకు చెందిన ఎంపీని బాపట్ల పార్లమెంట్కి ఇచ్చారు. ఎందుకండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవడం బెటర్ అండి. వాళ్ళు కొంచెం నీతి నిజాయితీ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల కంటే చంద్రబాబు నాయుడికి ఎవడెక్కువ డబ్బు ఇస్తే ఆడికి సీట్లు ఇస్తాడు. గుంటూరులో 3 ఎన్ఆర్ఐలకి 50 కోట్లు తీసుకున్నాడని అందులో 3లో ఒకటి చెప్పాడు. నాకు ఒకటికే సీట్ ఇచ్చాడు. ఈ బుద్ధిలేని గాడిదలు, పశువుల కంటే వరస్టీలు 50 కోట్ల టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కోవడం ఏంటి? 15-20% ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడికి. మీరు సర్వేలు చేసుకోండి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా? 40 సంవత్సరాలు ఏళ్ళని ఈయన కావాలా? 77 సంవత్సరాలు వేసిన ఆ కులం కావాలా? ప్రపంచ నాయకుడు రికార్డెడ్గా 5 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన. నేను అదే చెప్పాను. ఇవాళ 1 కోర్టులో 2 కోర్టులో ఆర్గ్యూ చేశా. మీరు ఆర్డర్ ఇవ్వకపోతే ఇదే లాస్ట్ టైం ఏమో మీ మీద నేను పిల్లేస్తానని చెప్పాను, రిట్ చేస్తానని చెప్పాను అవసరమైతే. ఎందుకు పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నారా? కోర్టులు ఉన్నాయి దేనికి? లాస్ట్ ఇయర్ ఏమో నన్ను డిస్క్వాలిఫై చేశారు 2 ఇడియట్స్. వాళ్ళిద్దరు పేర్లు మీకు చెప్పాను. ఒకటికి అడ్రస్ లేకుండా పోయాడు. ఎల్వి రమణ, ఎన్వి రమణ. ఎప్పుడో ఒక లాయర్ ఉండేటప్పుడు నన్ను కలిశాడు చంద్రబాబుతో. సీజే అయ్యాడు. పూర్తిగా అమ్ముడిపోయాడు. 2-3 ఆర్డర్స్ మంచివి ఇచ్చిన. రష్యా ఎలాగ మన దేశానికి
వేల మంది స్టూడెంట్ని యుక్రెయిన్ నుంచి తీసుకొస్తారు అని పిటిషన్ వేశా. పిటిషన్ వేస్తే ఏమంటాడు, మాకు రష్యా మీద పవర్స్ లేవని ఎవడు చెప్పాడు? నువ్వు ఎలా చీఫ్ జస్టిస్ అయ్యావు? డూ యూ నో ద లా? డూ యూ నో ద ఫండమెంటల్ రైట్స్? పేరు పెట్టి తిట్టా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రీడ్ దిస్ ఆర్టికల్, రీడ్ దీస్ క్రైమ్స్. I have every right under Article 14, 19, 21 to make sure to protect the public, the students in Europe, Ukraine. ఆయనే కానీ నేను చెప్పినట్టు క్లియర్గా చెప్పాను. ఇష్యూ దట్ నోటీస్, ఇట్స్ కాల్డ్ నోటీస్, ఆర్డర్స్, సమన్స్ టు హూ? రష్యన్ అంబాసిడర్ ఇన్ ఢిల్లీ. వై? టు రెస్పాండ్ when they declare a war, how they are going to protect our Indian students in Ukraine. Make a plan, arrange flights, bring the students, then you go and declare a war, which is illegal. Therefore, I filed under International Criminal Court. I went to the UN. I had 141 presidents in 2021. రికార్డుగా చూడండి, 141 ప్రెసిడెంట్స్ 2022 ఫిబ్రవరి మార్చిలో యుఎన్లో నాకు ఓపెన్గా మద్దతు ఇచ్చారు. అప్పుడు మద్దతు ఇవ్వని తొత్తుల్ని ఇంక్లూడింగ్ మోదీని అడిగా, నీకు రష్యా కావాలా, శాంతి కావాలా? మాకు ఫ్రీ ఆయిల్ కావాలి, అమ్ముడిపోతావా చీప్ ఆయిల్కి? అప్పుడేమైంది? 380 బిలియన్ ఫండ్ రేజ్ చేసాం, రష్యాని బాయ్కట్ చేయించాం. రష్యన్ క్రిమినల్ పుటిన్ని 7 నిమిషాలు నాతో మాట్లాడాడు, ప్లీజ్ 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 కమ్ టు రష్యా అని. ముందు నువ్వు వారిని ఆపిన తర్వాత వస్తానన్నా. ఎవరినైనా ప్రశ్నించాలి, ఫైట్ చేయాలి. ఈరోజు అదే ఆనరబుల్ కోర్టులో చెప్పా. నేనే కానీ ప్రశ్నించకపోతే ఇంకా ప్రశ్నించే గొంతుకే లేదు. బీజేపీని, బాబు జగన్ పవన్ని, సిపిఐ సిపిఎంని, వైఎస్ఆర్ సిపిఎల్ని, ఈ పార్టీలన్నీ మోదీకి తొత్తులా కారా? ఏ సెలెక్టెడ్ పీపుల్ని జైలుకి పంపిస్తున్నారు, ఐటీ, ఈడీ, సిబిఐలు వాడుకుంటూ. దొంగలు, గజ దొంగలు 3,000 కోట్లు 3 లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని ఆ పార్టీలో చేరితే వదిలేస్తున్నారు. నాకు లైఫ్ అండ్ డెత్ థ్రెట్ కాల్స్, వార్నింగ్లు. ఈ బ్లడ్ ఇడియట్ని ఎవడు పట్టించుకుంటాడు? ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతా, ప్రజల కొరకు పోరాడుతున్నాను. ఇందులో నాకు 1% స్వార్థం లేదు. ఎప్పుడును దేశం సర్వనాశనం అయిపోయింది, నేను పోరాడుతున్నాను. మీరు కూడా ఆ పోరాటానికి మద్దతు ఇచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరేం చేయాలి? ఎందుకంటే మీడియా, ఆనరబుల్ హైకోర్ట్స్ అండ్ మీడియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, somewhat certain courts and judges, certain media is still standing strong. I won't say all judges, all courts, I won't say all media, but certain media, and God bless them. Thank you for coming. Thank you for your support. అలాంటి పవన్ కళ్యాణ్ని ఓట్లేసిన వాళ్ళు సిగ్గుండాలి ఓట్లు వేయడానికి. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ని చిత్తుగా ఓడించమని ఎప్పుడో చెప్పాను నేను. ఎందుకు? కాపులందరూ ఆయనకి మద్దతు ఇద్దామంటే హర్రామ్ జోగే సలహా తీసుకున్నాడా? ముద్రగడ సలహా తీసుకున్నాడా? కాపు నాయకులందరూ సలహా తీసుకున్నాడా? లేదు. నా సలహా తీసుకున్నాడా? ఎవరు సలహా తీసుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ ఆయన వెంట ఒకడు ఉంటాడు. ఫాదర్ చాలా మంచి ఆయన, నేమన్ను నా మిత్రులు శిష్యులు, ముఖ్యమంత్రిగా 30 రోజులే చేశారు ఆయన. వీళ్ళు సలహా తీసుకుంటాడు. నన్ను కాపులందరూ పేర్లు చెప్పంటే చెప్తా.
పెద్దోళ్ళు 10లో 8 మంది నన్ను పిఠాపురంలో పోటీ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిద్దాం. మొన్న పిఠాపురం వెళ్ళాను 2 days బ్యాక్ సీక్రెట్గా. కొన్ని 100-200 మంది గ్యాదర్ అయ్యారు ఫస్ట్. అందులో 80% కాపులే. సార్ మీరు ఇక్కడ పోటీ చేయండి అంటున్నారు. ఇంక ఎంతమందితో అని ఎంతమందికి ఎగనెస్ట్గా పోటీ చేస్తాం? ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినందుకు చిత్తుగా ఓడించాల. పాలకొల్లు వెళ్ళి చిరంజీవిని చిత్తుగా ఓడించండి అని నేను క్యాంపెయిన్ చేశాను. ఫ్లైట్ మిస్ అయింది 5 నిమిషాలు, లేకపోతే తిరుపతి కూడా వెళ్దును. 5,000తో గెలిచాడు 3,000తో. సో కాపులు అందుకే వారితో లేరు. ముద్రగడ పద్మనాభంతో కాపులు లేరు. వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్తో కాపులు లేరు. బీజేపీ చంద్రబాబుకు అమ్ముడుపోయిన తర్వాత నేను చెప్పానా లేదా ఆయనకి డబ్బులు ఇస్తున్నారని. ఒక్క నాయకుడు ఎలక్ట్రల్ బాండ్లో పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు గెలనోడికి ఎలాగ కోట్ల రూపాయలు ఇచ్చారు? నా దగ్గర డబ్బులు లేవు, అన్నీ నేనే ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లో మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు చూశారు కదా మీరు. రిపోర్ట్ చేయండి. మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్కి ఎంత ఇచ్చాడు, కేసీఆర్కి ఎంత ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు అధికారం లేనివాడికి ఇన్ని కోట్లు ఇవ్వడం ఏంటి? పోనీ బీజేపీకి 100 కోట్లు ఇచ్చాడు, 700 కోట్లు అని 1,200 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఈ 5 పార్టీలకు ఎందుకు ఇచ్చాడు? వీళ్ళందరినీ జైల్లో పెట్టిస్తా. ఇప్పటికీ 10లో 10 ఆర్డర్స్ వచ్చాయి. కేసీఆర్ కూతురు మీద నేను కేసేసి వేయలేదా? సిబిఐ ఎంక్వైరీ చేయించలేదా? ఈడీ ఎంక్వైరీ చేయించలేదా? జైలుకి వెళ్తుందని చెప్పలేదా? వాళ్ళకేమో లక్షల కోట్లు. సామాన్య ప్రజలు నాలాంటి వారికి, అంటే ఇప్పుడు నేను వరల్డ్ లీడర్ అయ్యా, 10th ఫెయిల్ అయ్యి, నాలాంటి వాళ్ళకి 25,000 రూపాయలు శాలరీ ఇవ్వలేరు. అందుకే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి చెప్తున్నా, 25,000 శాలరీ ఇస్తాను, 100 ఓట్లు వేయించుకోండి, నన్ను గెలిపించుకోండి ప్రజాశాంతి పార్టీని. ప్రతి ఒక్క వాలంటీర్కి చెప్తున్నాను, 2.5 లక్షల మందికి మనిషి 100 ఓట్లు వేయించండి, అంతే. ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్లు పెడుతున్నాం, గెలిపించండి. 7569441275కి ఇంకా మేము ఇప్పటికి 3,000 అప్లికేషన్లు తీసుకున్నాం. మాకు ఎక్కువ వచ్చింది ఎవరు? స్టూడెంట్స్, డాక్టర్స్, టీచర్స్. ఇది ఒక్క ఆయనే, పెద్ద ఆయన ఇవాళ 10-15 మందిలో 12 మంది అనుకుంటా మాట్లాడాను. పెద్ద ఆయన 10-20 కోట్లు ఖర్చు పెట్టుకుంటాం సార్, చోడవరం టికెట్ ఇవ్వండి. నేను అన్నా 10-20 కోట్లు ఖర్చు పెట్టడానికి పర్మిషన్ లేదు ఎంపీగా, నీకు 95 లక్షలే ఖర్చు పెట్టుకుంటే నువ్వు ఎంపీ అవుతావు, 40-45 లక్షలు ఖర్చు పెట్టుకుంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు. నేను చెప్పినట్టు కరపత్రాలు పెట్టండి, స్టిక్కర్స్ పెట్టండి. ఒక 50,000 కుటుంబాలు ఉన్నాయి ఎమ్మెల్యేకి. కరపత్రం ఎంత అవుద్ది? 50,000 రూపాయలు. పంచడానికి ఎంత అవుద్ది? 1,00,000 రూపాయలు. స్టిక్కర్ ఎంత అవుద్ది? 5 రూపాయలు. పాలన రావాలి, పాలన మారాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు. మన 33 సూత్రాలు దానికి పెట్టండి కరపత్రం. 10-20 lakhs మ్యాక్సిమం మీరు యూత్కి ఖర్చు పెట్టండి. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానండి, నెంబర్ 1. దాని కొరకు ఇవాళ పెద్ద కోర్టులో కేసు, ఆ విషయం కూడా సబ్జెక్ట్ అయింది. కుట్ర పన్నుతున్నారు. ఈసారి వారి కుట్రలు సక్సెస్ అవ్వరు. అలాగే ఎమ్మెల్యేగా పిఠాపురంలో చేస్తానా, గాజువాకలో చేస్తానా, ఎస్కోట్లో కుప్పం నుంచి చేయనమ్మా, అలాంటి పులివెందుల నుంచి చేయను. ఎందుకంటే వాళ్ళు 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ కోట్లన్నీ. హిందూపురంలో ఎవరున్నారు? బాలకృష్ణ అల్లుడికి ఎగనెస్ట్గా కదా పోటీ చేస్తున్నాను. కాదు, ఎవరు ఆయన? ఒక నటుడు. నటుడు అంటే నీకు తెలుసా? నిజమ కానిదే నటన. వాళ్ళకి నాకెందుకు, నేను వరల్డ్ హీరోని.
ఎయిత్ వండర్ని. ఒక్కసారి డాక్టర్ కేఏ పాల్ 2 747లు 3 హెలికాప్టర్లు ఆయన పుష్ పుష్ అంటాడు, నేను రియల్గా కొడతా. ఒక 20 మందిని కొట్టగలను నేను ఒక్కనే. మన వైజాగ్లో చూశారు కదా పంచులు ఎలా పడ్డాయో. 144వ కీర్తన బైబిల్లో. సో నటులతో నన్ను వాళ్ళకి పోటీ చేయమని తమ్ముడంటే బాధ, ఎందుకురా అమ్ముడుపోయావు పవన్ కళ్యాణ్, ఛీ అదో బ్రతుక. హీరో అవ్వాల్సింది, రియల్ హీరో. లైఫ్లో రియల్ హీరో అవ్వలేకపోయాడు, ఒక నటన తప్ప. పొలిటికల్గా రియల్ హీరో ఇప్పుడు టీడీపీ తరఫున గెలిచినా అది గెలుపు కాదు కదా. గెలుపు అంటారా? సింహం సింగిల్గా వస్తుంది. 25 సీట్లకి మేము కుక్కలవా బిస్కట్లు అంటుంటాడు ఇలా హేరు. ఇప్పుడు నువ్వు కుక్కవా? వాళ్ళు వేసింది బిస్కెట్లా, నువ్వు తింటుంది ఏంటి? అదొక లైఫా? నన్ను చూసి నేనే హీరోని అనేవాడివి. ఎంపీకి 95 లక్షలు అన్నారు, ఎమ్మెల్యేకి 44 లక్షలు అన్నారు కదా. డబ్బులు లేకుండా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సాధ్యమేనంటారా? అంటే 95 లక్షలు తక్కువనా? అంటే ఎక్కువ కోట్లు ఉంటేనే అమ్ముడుపోతున్నారు, టికెట్లు కూడా 50 కోట్లు ఉంటేనే టికెట్ ఇస్తున్నారు. నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, మీడియా అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. 95 లక్షలు వైట్ మనీ అకౌంట్లో పెట్టి నువ్వు ఎవరితో 900 కోట్లు ఖర్చు పెట్టినోని నేను ఓడించకపోతే, నేను చెప్పినట్టు 95 లక్షలు ఖర్చు పెట్టు, నేను చెప్పినట్టు వైట్ మనీ నిన్ను ఎంపీగా ఆ క్యాండిడేట్ని గెలిపించకపోతే నేను ఒక 100 కోట్లు గిఫ్ట్ ఇస్తానని రాస్తా. ఎలక్షన్ అయిన 100 రోజుల్లో. చూడండి అమ్మా, నేను పోటీ చేస్తాను అన్న వెంటనే కొద్ది రోజుల్లో ఎంవివి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి, మీరు చూడండి అందరిలో లైవ్లు వచ్చాయి, పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ 100 రెట్లు బెటరు అంటూ 1000 రెట్లు బెటర్ అని చెప్పి అన్ని ఛానల్లో లైవ్లు వచ్చాయి. ఆయన ఎమ్మెల్యేగా ఈస్ట్కి పోటీ దిగాడు. దేనికి? జేడీ లక్ష్మీనారాయణ గారు 2,86,000 ఓట్లు వచ్చాయి. 7 సార్లు నేను ఆయన కలుసుకున్నాం మా ఆఫీసులో, మా ఇంట్లో. పాల్ గారు, మీరు స్టీల్ ప్లాంట్ కేసేసి మీరు గెలుస్తారన్న నమ్మకం ఉంది కనుక మీరు సక్సెస్ అయితే నేను ఎంపీగా పోటీ చేయను అన్నారు. నేను సక్సెస్ అయ్యాను, ఆయన నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అలాంటి వారు కొంతమంది నీతి నిజాయితీ వారు ఉండబట్టి, సో నాకు అసలు పోటీయే లేదు విశాఖపట్నంలో. ఓన్లీ టీడీపీ భరత్ అట. ఏం చేస్తాడు? వాళ్ళ మామలాగా డ్యాన్స్ వేస్తాడా? ఉన్న భూములన్నీ ఈయన కొండలన్నీ దోచుకున్నారు వీళ్ళు, ఇంకో ఉన్నాయన్నీ దోచుకుంటావా? ఒక డిబేట్కి రమ్మనండి భరత్తో. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలాగొచ్చావు, 8,000 కోట్లు వస్తుంది, నువ్వు ఎంత పంచావు? నేను 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు చేసిన సేవ ఏంటి? ఒక్క డిబేట్కి పెట్టాలా? డిబేట్లు పెడతారు కదా. కమ్, యు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ భరత్, ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్, యు ఆన్సర్. మీడియా అమ్ముడుపోకుండా ఉంటే చాలు, జ్యుడిషియరీ ఉంటే చాలు. నాకు ఈ 2 ఉంటే ఈ దేశాన్ని రక్షిస్తాం. డెమోక్రసీ ఆల్రెడీ డెడ్. ఈరోజు నేను కోర్టులో చెప్పాను, డెమోక్రసీ డెడ్, సెక్యులరిజం ఈజ్ సఫరింగ్, ఎకానమీ ఈజ్ డెడ్. If this honorable court does not protect my fundamental rights and the rights of 4 crore Andhra voters, where is justice? The honorable justice very graciously asked them to file a counter. He will give the order on Wednesday. I will declare indefinite hunger strike like I did. If justice is not done, I am ready to die for my country, for my state. సెన్సేషనల్ పాలిటిక్స్ వద్దు. ఏదో పులివెందులు వెళ్ళి ప్రాపర్గా నేను విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాను, మీరందరూ మద్దతు ఇవ్వండి. సిస్టర్స్, డాటర్స్ అండ్ సన్స్, మీ కృషి మీరు రండి, నాకు క్యాంపెయిన్ చేయండి. మంచి క్యాండిడేట్లు మీకు తెలిసిన వారిని రెజ్యూమే పెట్టమనండి. ఓన్లీ అఫీషియల్ మనీ ఖర్చు పెట్టగలను. గెలిపించే బాధ్యత నాది, ప్రజలది.
దేవుడిది. మీరు మీ పని చేయకపోతే గెలడం అవదు. థ్యాంక్ యూ.